జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాలను జాగ్రత్తగా అమలు చేసినప్పుడే ప్రజలకు మేలు జరుగుతుందని ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు అన్నారు. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం గ్రామ సచివాలయంలో ఉపాధి హామీ పథకాలను గుర్తించడం కోసం జరిగిన గ్రామ సభలో తాండ్ర పాల్గొని గ్రామ ప్రజలకు పథకాల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ తాండ్ర మాట్లాడుతూ గ్రామాలలో పని పథకాల కింద పనులను జాగ్రత్తగా గుర్తిస్తే ప్రజలకు ఎక్కువ పని దినాలు కల్పించే అవకాశం ఉంటుందన్నారు. సభలో ఉన్నటువంటి సెక్రటరీ గారికి, టీఏ గారికి మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, మన పని పథకం అంటాం సింపుల్గా. ఇందులో ఇప్పుడు టీఏ గారు చెప్పిన లెక్క ప్రకారం చాలా తెలియని విషయాలు కూడా మనకు తెలియజేశాడు. వాస్తవంగా ఎన్నో విషయాలు. ఒకటి వచ్చేసి వాలంటీర్స్కి కూడా అవకాశం ఉంది, రోజు మార్చి రోజు అనేది ఒకటి. రెండోది వచ్చేసి ఎవరైతే మన గ్రామంలో 100 రోజులు పనికెళ్ళి ఉంటారో వాళ్ళ కుటుంబంలో చదువుకున్న పిల్లలు ఉంటే, ఇప్పుడు మీరు పని పథకానికి వెళ్తే మీ పిల్లలకి ఏమైనా చదువుకొని ఉద్యోగాలు రాకుంటే వాళ్ళని వీళ్ళకి చెప్తే వీళ్ళే తీసుకెళ్ళి అక్కడ ట్రైనింగ్ ఇప్పించి 3 నెలలు ఆ ట్రైనింగ్లో భోజనాలు పెట్టి మరి ట్రైనింగ్ కూలి ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ ఎక్కడన్నా దానికి సంబంధించినటువంటి వాళ్ళు దేనిలో అయితే శిక్షణ ఇస్తారో, అది కంప్యూటర్లా లేకపోతే ఎలక్ట్రికలా లేకపోతే ఇంకొకట కార్పెంటరా, ఏదో ఒక ఏ సెక్షన్లో అయితే ఉందో ఆ సెక్షన్లో ఉద్యోగాలు పొందడానికి అవకాశం ఉందని చెప్పి చాలా గొప్ప మంచి విషయం చెప్పారు. అది వాస్తవంగా మన గ్రామస్తులకు తెలియదు. అందుకే ఇలాంటి విషయాలు తెలుసుకోవడం కోసం గ్రామస్తులందరూ కూడా గ్రామ సభలకు వస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. టీఏ గారు చెప్పినట్టు మళ్ళీ ఇంకో గ్రామానికి ఉపయోగపడే విషయం కూడా చెప్పాడు. ప్రతి 100 మొక్కలకి ఒక వ్యక్తిని పెట్టుకుంటే మేమే చేతులు ఇస్తామని. ప్రతి 200 మొక్కలకి 200 మొక్కలు అంటే పెద్ద విషయం కాదు. మనవాళ్ళు ఏముంది 2 చెంబులు నీళ్ళు పోసుకుంటూ రోజు వెళ్ళిపోతాడు, దాన్ని పని చేసి 1 గంటలో 2 గంటలు పని చేసుకొని మళ్ళీ వాళ్ళ వ్యవసాయం వాళ్ళు చేసుకోవాలి.